Today I'm going to show you one of the supermarkets in Germany. ఈరోజు నేను జర్మనీలో ఉండే ఒక సూపర్ మార్కెట్ని మీకు చూపిస్తున్నా. Unlike India, in Germany we don't see any specialized vegetable shops or kirana stores. మన ఇండియాలో ఉన్నట్టు ఇక్కడ స్పెషల్గా వెజిటబుల్ షాప్స్ కానీ కిరాణా షాప్స్ కానీ ఏముండయి. You can now see all the shopping carts are tied together. ఈ షాపింగ్ కార్ట్స్ అన్నీ చూసిరా ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి టై చేసి ఉన్నాయి చూసిన ఇది ఆ మధ్యలో చైన్తోని. దీంట్లో పెద్ద మ్యాటర్ ఏముంది అని అనుకుంటున్నారు కదా. సో ఇవన్నీ ఒక లేబర్ అరేంజ్ చేసినాయి కాదు, మనం అరేంజ్ చేసినాయి. యూ మైట్ బి థింకింగ్ దట్ వాట్స్ సో స్పెషల్ ఇన్ ఇట్. ఎస్ దెర్ ఈస్. ఆల్ దీస్ కార్ట్స్ ఆర్ నాట్ అరేంజ్డ్ బై ఎనీ అదర్ లేబర్స్ బట్ ద పీపుల్ లైక్ హస్. అంటే మనం ఎందుకు అరేంజ్ చేస్తాం ఇట్లా అని అనుకుంటున్నారు కదా, ఎందుకో చూపిస్తారు. యూ మైట్ బి థింకింగ్ దట్ యా దే మస్ట్ బి అ రూల్, బట్ నాట్. ఇట్స్ నాట్ అబౌట్ రూల్, బట్ ఐల్ షో యూ వై. If you notice all the carts, every cart has a placeholder to insert something in the front side. మనం తీసుకునే కార్ట్కి ఇక్కడ కాయిన్స్ ఇన్సర్ట్ చేయడానికి ఒకటి ప్లేస్ హోల్డర్ ఉంటుంది. ఇక్కడ మనం కాయిన్ పెడితే అది ఓపెన్ అవుతుంది అన్నమాట. In this placeholder we need to insert coins. It accepts only 50 cents or 1 euro or 2 euros. Notice now, as soon as I insert the coin, it pushes the lock outside. కాయిన్ పెట్టగానే ఈ లాక్ ఓపెన్ అయింది కదా, మళ్ళీ ఈ లాక్ పెడితే కాయిన్ బయటకు వచ్చేస్తుంది చూడండి. సో అట్లా కాయిన్ తీసుకొని మనం మళ్ళీ వెళ్ళిపోవచ్చు. ఇన్సర్ట్ కాయిన్. మన కాయిన్ మనం తీసుకోవాలంటే ఇప్పుడు ఆ కార్డ్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి, అప్పుడే మనకి వస్తుంది. టు గెట్ అవర్ కాయిన్ బ్యాక్ వీ హ్యావ్ టు బ్రింగ్ ద కార్డ్ బ్యాక్ అండ్ కీప్ ఇట్ ఇన్ ప్లేస్. ఇప్పుడు బాటిల్ రీసైకిల్ చేసే మిషన్ చూపిస్తా. మనం ఒక్క బాటిల్ రీసైకిల్ చేస్తే మనకి 25 cents వస్తాయి అన్నట్టు. నౌ యూ కెన్ సీ ద ప్లాస్టిక్ బాటిల్ రీసైక్లింగ్ మిషన్. వీ గెట్ 25 cents ఫర్ 1 బాటిల్. ఈ మిషన్లో మనము ప్లాస్టిక్ బాటిల్ని తీసుకొని వస్తే ఆ ప్లాస్టిక్ బాటిల్కి లేబుల్ ఉంటే దానికి 25 cents వస్తుంది. ఈ బాటిల్స్ అన్నీ వేసినాక ఒక స్లిప్ వస్తుంది. ఆ స్లిప్ తీసుకుపోయి మనము ఆ కౌంటర్ దగ్గర ఇస్తే మనకి మనీ యాడ్ అవుతుంది. ఇప్పుడు స్లిప్ వచ్చింది కదా. వీ కెన్ ఈవెన్ రీసైకిల్ గ్లాస్ బాటిల్స్ ఇన్ దిస్ మిషన్. ఈ సీసమ్ బాటిల్స్ కూడా ఉంటాయి కదా, అవి కూడా మనం దీంట్లో వేయచ్చు, దీంట్లో రీసైకిల్ చేయవచ్చు. దానికి కూడా మనకి మనీ యాడ్ అవుతుంటుంది. ఇప్పుడు ఒక బాటిల్ వేయంగానే 25 cents యాడ్ అయింది చూడండి ఇక్కడ. This is the entrance now. ఇది ఎంట్రన్స్. ఇది స్నాక్స్ సెక్షన్. This is the snack section. Whichever item you see, you don't see the label in English. Any of the items, on any of the items. ఇక్కడ ఏ ఐటమ్ చూసినా కానీ మీరు అన్నిటి మీద ఈ నేమ్స్, ఈ పేర్లు అయితే ఏమైతే ఉంటాయో అవన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయి, మొత్తం జర్మన్లోనే ఉంటాయి. కూల్ డ్రింక్స్ అండ్ వాటర్. ఇదంతా స్నాక్స్ సెక్షనే. ఇక్కడ మొత్తము స్నాక్స్ అంటే మొత్తం చాక్లెట్స్ లేకపోతే బిస్కెట్స్ అన్నీ తీయగానే ఉంటాయి. మంచి స్పైసీ బిస్కెట్స్ కానీ లేకపోతే స్పైసీ మిక్చర్స్ కానీ అట్లాంటివి ఏం దొరికాయి ఇక్కడ, కానీ సాల్టెడ్ స్నాక్స్ దొరుకుతాయి. ఇది బ్రెడ్ సెక్షన్. దిస్ ఈస్ ది బ్రెడ్ సెక్షన్. లైక్ ఇన్ ఇండియా వీ ఈట్ wheat, chapati and rice. The main food item for Germans is bread. These are all pure wheat breads. ఇవి మైదా పిండితో చేసిన బ్రెడ్లు కావు, ప్యూర్ గోధుమ పిండితో చేసినవి. ఇండియాలో రైస్ ఎట్లనో జర్మనీలో బ్రెడ్ అట్లా. ఇక్కడ 4 రకాల గోధుమ గింజలు ఉంటాయి అన్నట్టు. There are 4 different types of wheats are available in Germany. It seems that there are 700 different types of breads are baked in Germany. జర్మనీలో 700 రకాల బ్రెడ్స్ బేక్ చేస్తారంట. Here you can see a lot of different types of breads. You know which one should we take? We should take okay, this sandwich and full corn. So this is raisin bread and this. You need to take this full corn sandwich. Show me that.
here. This is the ready to eat bread section. Yeah, we can notice that there are many different types of breads. ఈ బ్రెడ్ డైరెక్ట్గా తినేసే బ్రెడ్ అన్నట్టు, డైరెక్ట్గా తీసుకొని తినేసేటి. ఇప్పుడు నేను తీసుకుంటుండే కదా, ఇట్లా తీసుకొని మనం డైరెక్ట్గా తినేసేయచ్చు అన్నట్టు. ఇది మంచిగా వేడి వేడి ఉంటుంది. ఇవన్నీ చాక్లెట్సే. ఇక్కడ చాలా రకాల చాక్లెట్స్ ఉంటాయి. ఇది వాటర్ సెక్షన్. యా, దిస్ ఈజ్ ది వాటర్ సెక్షన్. ఇక్కడ స్పార్క్లింగ్ వాటర్ అంటే సోడాలా ఉంటుంది వాటర్, ఆ వాటర్ ఎక్కువ తాగుతుంటారు. హియర్ వీ హ్యావ్ స్టిల్ వాటర్ అండ్ స్పార్క్లింగ్ వాటర్ and there are different types in it too. And this is entire chocolate section. We've been eating lot of chocolates after we moved to Germany. It's because we get lot of different varieties and the chocolates are also so yummy. ఇది సాఫ్ట్ డ్రింక్ సెక్షన్. ఇక్కడ మనకి పెప్సీ మన దగ్గర దొరికేటి ఎక్కువ ఏం కనిపించాయి. ఒక కోక్ ఒకటి మస్తుగా అనిపిస్తుంది. ఇవన్నీ చిప్స్. అండ్ దిస్ ఈస్ ద లిక్కర్ సెక్షన్. ఇదంతా లిక్కర్ సెక్షన్. లిక్కర్, వైన్, తర్వాత ఏమేమో ఉంటాయి ఇక డిఫరెంట్ టైప్స్. నేను దాగా కాబట్టి నాకేం తెలియదు ఇవన్నీ. ఇవన్నీ అవే. ఇక్కడ కొంచెం చీప్ ఉంటుందంట లిక్కర్ మొత్తము కంపేర్ చేస్తే వేరే కంట్రీస్తో. మంచి క్వాలిటీ కూడా ఉంటుందంట. ఇవి రెడీ టు డ్రింక్ జ్యూసెస్ అన్నట్టు. అండ్ దీస్ ఆర్ ఆల్ రెడీ టు డ్రింక్ జ్యూసెస్. ఆల్ యాపిల్ జ్యూస్ అండ్ ఆరెంజ్ అండ్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యూసెస్ ఆర్ హియర్. ఇవన్నీ డైరెక్ట్గా తాగేటువంటి జ్యూసెస్. యాపిల్ జ్యూస్ ఉంటాయి, మల్టీ విటమిన్ జ్యూసెస్ అని ఉంటాయి, తర్వాత ఆరెంజ్ జ్యూస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యూస్ అని ఉంటాయి. ఒకసారి క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత 3 daysలో బాటిల్ ఫినిష్ చేయాలి. అండ్ దిస్ ఈజ్ ది ఫ్రూట్ సెక్షన్. ఇక్కడ చూస్తున్నారు కదా అన్నీ, ఇవన్నీ ఫ్రూట్స్ అన్నట్టు. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్. ఆరెంజెస్, బనానాస్, తర్వాత మ్యాంగోస్. ఇక్కడ దొరికే వెజిటేబుల్స్ ఇట్లా ఉంటాయి. ఈ ఉల్లిగడ్డ, ఆలుగడ్డ. ఈ ఉల్లిగడ్డ ఒక 1/2 kg 99 cents. అంటే మన ఇండియన్ కరెన్సీలో వచ్చి ఒక 85 రూపీస్ అన్నట్టు. ఈ జింజర్ అంటే అల్లము వచ్చి 350 రూపాయల కిలో. ఇక్కడ వంకాయ, ఈ పాలకూర డైరెక్ట్గా ఇట్లా దొరుకుతుంది మనకి కట్ చేసింది. ఇది ఇది మా ఫేవరెట్ అయిపోయింది ఇక్కడికి వచ్చినాక, బ్రాకలీ. ఈ బ్రాకలీ, ఇది పక్కన ఇది కాలీఫ్లవర్, తర్వాత ఇంకా ఇది లీవ్స్ అన్నమాట. ఇదంతా లెప్ట్యూస్ లీవ్స్. ఇవి ఆనియన్ లీవ్స్. ఇది మన రాకెట్ లీవ్స్. ఇది కూడా ఒక కర్రీగా వేసుకోవచ్చు. ఇది ఇక్కడ సలాడ్స్ ఉన్నాయి. ఇక్కడ జుకినీ, ఈ కార్న్, స్వీట్ కార్న్, ఇవన్నీ సలాడ్స్ అన్నమాట. ఇవి డైరెక్ట్గా తినేసేయచ్చు అన్నట్టు సలాడ్స్. ఇది స్వీట్ కార్న్ మనకు తెలిసేట్లాగో మన దగ్గర దొరుకుతుంది. ఈ జుకినీ ఇక్కడ దొరికేది జుకినీ ఒకటి. జుకినీ అంటారు దీన్ని. ఇక్కడ ఇవన్నీ మళ్ళీ స్నాక్స్. ఇవన్నీ మనం మళ్ళీ ఓవెన్లో బేక్ చేసుకొని తినొచ్చు అన్నట్టు. ఇదంతా డైరెక్ట్గా తీసుకెళ్ళి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ని
బేక్ చేసుకొని ఓవెన్లో బేక్ చేసుకొని తినచ్చు అన్నట్టు. ఇవన్నీ ఇదంతా బేకింగ్ సెక్షన్. ఇది నాకంత ఏం తెలియదు, నా వైఫ్ తీసుకొస్తుంటుంది అన్నీ. సో ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఎనీథింగ్ హియర్ బికాజ్ ఐ డోంట్ నో మచ్ అబౌట్ ఇట్. ఇవి ఐస్ క్రీమ్స్, పిజ్జాస్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి మళ్ళీ. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అన్నీ మళ్ళీ. In India, we have the option to choose the live bird, and depending on the size of the bird, we choose the chicken and we can order them. ఇండియాలో మనము ఒక చికెన్ కోడిని చూపించి ఈ కోడి కావాలని చెప్పేసి మనం కట్ చేయించుకుంటాం కదా, అట్లా ఆప్షన్ ఏమి ఉండదు. ఇక్కడ కట్ చేసినవే దొరుకుతాయి అన్నీ. ఇక్కడ కట్ చేసి ఇక్కడ ప్యాక్ చేసినవి ఇట్లా దొరుకుతాయి, కానీ క్వాలిటీ మాత్రం సూపర్ ఉంటుంది. చికెన్, పోర్క్, తర్వాత బీఫ్ మస్తు ఫేమస్ ఇక్కడ. పోర్క్ కూడా బాగా తింటారు. తర్వాత ఈ ప్రాన్స్, ఇక మీట్లో ఉన్నటువంటి టైప్స్ అన్నీ దొరికిపోతాయి ఇక్కడ. ఇదంతా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీట్. ఇవి ప్యూర్ జ్యూస్ అన్నట్టు. ఇదంతా ప్యూర్ ఆరెంజ్ జ్యూస్. ఇదంతా డైరీ సెక్షన్. ఇంట్లో చీజ్, బటర్, తర్వాత ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సలాడ్స్ డైరెక్ట్గా మనము తినేసేయచ్చు అన్నట్టు. ఈ సలాడ్ లీవ్స్ డేలో ఒక్కసారన్నా జర్మన్స్ తింటారు అన్నట్టు. ఈ లీఫీ వెజిటేబుల్స్ అన్నట్టు అవి డైరెక్ట్గా తినేస్తారు. ఇది రెడీమేడ్ పిజ్జా బేస్, తర్వాత పఫ్ షీట్స్, ఇవన్నీ రెడీమేడ్ రెసిపీస్ లాగా తీసుకెళ్ళి మనం జస్ట్ వేడి చేసుకొని తినేసేయచ్చు ఓవెన్లో కానీ, లేకపోతే ఆయిల్లో ఫ్రై చేయడం కానీ. ఇదంతా జ్యూసెస్ సెక్షన్. ఇక్కడ ఇవన్నీ సాసేజెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాసేజెస్. ఇవి మీట్తోని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీట్ అన్ని మిక్స్డ్ మీట్తోని, తర్వాత ఫిషెస్తోని తయారు చేస్తారు ఇవన్నీ. వీటిని సాసేజెస్ అంటారు అన్నట్టు. వీటిని, ఈ సాసేజెస్ని, సలామీస్ని, తర్వాత చీజ్ని, తర్వాత ఆ లీవ్స్ని, వీటన్నిటిని బ్రెడ్స్లో పెట్టి ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిషెస్ లాగా చేస్తారు. అట్లా చేసేసి తినేస్తారు అనమాట. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ సలామీస్, వాట్ ఎవర్ యూ కెన్ సీ. ఇవన్నీ సలామీస్ అన్నట్టు. దీంట్లో పోర్క్తో చేసినాయి, తర్వాత బీఫ్తో చేసినాయి, తర్వాత మిక్స్డ్ మీట్తో చేసినాయి, ఇవన్నీ ఉంటాయి. సో జర్మన్స్ యూజ్ దిస్ చీజ్, సలామీస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ sausages and the leaves, and they put inside the bread. They make like sandwich or different types of dishes. There are also different types of cheese available here. So by looking at these, we used to get confused what to take and what is made of what and all. ఇన్ని రకాల చీజ్ని చూసి మాకు కన్ఫ్యూజ్ అవుతుండే స్టార్టింగ్లో. ఇది ఎందుకంటే దీని మీద గోట్ చీజ్ అని ఉంటుండే, తర్వాత ఇంకోటి కౌ చీజ్ అని ఉంటుండే, తర్వాత ఇంకేదో గ్రాస్ బొమ్మ ఉంటుండే. ఇవన్నీ చూసి కన్ఫ్యూజ్ అవుతుండే అసలు ఏది ఎట్లా తీసుకోవాలని. ఇదంతా బటర్, తర్వాత కర్డ్, యోగర్ట్స్ అంటారు ఇక్కడ. యోగర్ట్స్ డేలో ఒక్కసారన్నా ఫ్రూట్ యోగర్ట్స్ అని దొరుకుతాయి, అవి తింటారు. ఇవన్నీ యోగర్ట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యోగర్ట్స్. అంటే కర్డ్, మన భాషలో చెప్పాలంటే కర్డ్. ఇదంతా మిల్క్ సెక్షన్.
ఈ మిల్క్ అంటే పాల సెక్షన్, పాలలో నుండి కాల్షియంని కూడా తీస్తారు. తర్వాత ఈ విటమిన్ B12 అవి తీసినవి కూడా ఉంటాయి ప్లెయిన్గా. ఇనీషియలీ వీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ క్లూ వాట్ టైప్ ఆఫ్ మిల్క్ ఈస్ గుడ్ ఫర్ కిడ్స్ బికాస్ దే నీడ్ కాల్షియం అండ్ B12. Then after some time we found that there are some kinds of milks also available with calcium and B12. ఈ ఫ్యాట్ని బేస్ చేసుకొని కూడా ఫ్యాట్ కంటెంట్ కూడా ఉంటుంది అన్నట్టు మిల్క్లో. 1.5%, తర్వాత 3.5%, 3.8%, తర్వాత 10%. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది అన్నట్టు డిఫరెంట్ మిల్క్లో. ఇది కంప్లీట్ బటర్ సెక్షన్. మొత్తం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటర్స్ ఉంటాయి దీంట్లో. ఇక్కడ ఫ్రోజన్ ఫుడ్, ఇదంతా ఫ్రోజన్ సెక్షన్. ఇది మనకి మట్టి, మనము చెట్లు కానీ మొక్కలు పెట్టడానికి ఆ మట్టి. ఇవి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అన్నట్టు. అంటే ప్యూర్ ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్ కాదు, ప్యూర్ ఆయిల్. ఇదంతా సన్ఫ్లవర్, తర్వాత ర్యాప్సాల్ ఆయిల్, తర్వాత ఆలివ్ ఆయిల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్. అన్నీ కింద ప్లాస్టిక్ బాటిల్స్లో ఉన్నాయి రిఫైన్డ్ ఆయిల్స్. Here we can keep the items so that we can arrange them easily in our bags. ఇక్కడ మనము మన ఐటమ్స్ అన్నీ పెట్టుకొని మన బ్యాగ్లో అరేంజ్ చేసుకొని పెట్టుకోవచ్చు. జర్మనీలో రూల్స్ ప్రకారంగా ఈ షాపులన్నీ బంద్ ఉంటాయి సండే రోజు. ఒక రెస్టారెంట్లు మాత్రమే ఓపెన్ ఉంటాయి. Germans follow a tradition of taking complete rest on Sundays, which is why no stores are opened on Sundays except restaurants. ఇట్లుంటాయి సూపర్ మార్కెట్స్ జర్మనీలో. దిస్ ఈస్ హౌ ద సూపర్ మార్కెట్స్ ఆర్ ఇన్ జర్మనీ. ఓకే బాయ్, ఇంటికి పోతున్నా.